హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. రోషన్ కనకాల, సాక్షి, బండి సరోజ్ లీడ్ రోల్ చేసిన మోగ్లీ మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందో మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. మేము వీడియో పెట్టుకుని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సరే, ఫస్ట్ మూవీ థీమ్ గురించి మాట్లాడుకుందాం. పెద్ద థీమ్ ఏం లేదు. హీరో హీరోయిన్ ఒక మూవీ షూటింగ్ లో కలుస్తారు. వాళ్ళు ఎలా వాళ్ళ మధ్యలో లవ్ ఎలా క్రియేట్ అయింది, అండ్ పోలీస్ ఆఫీసర్ అయిన బండి సరోజ్ గారికి వీళ్ళిద్దరికి ఈ ముగ్గురు మధ్యలో జరిగే స్టోరీ అంతే. అంతకంటే పెద్ద థీమ్ ఏం లేదు. మూవీ చూశాక నాకు ఎలా అనిపించింది అంటే, నాకు నచ్చలేదు. అంటే అక్కడక్కడ బాగానే ఉంది కానీ నచ్చలేదు. సరే, ఫస్ట్ పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ పాజిటివ్ బండి సరోజ్ గారు. ఆయన ఉన్న సీన్స్ ఏది ఎక్కడ బోర్ కొట్టలేదు, చాలా బాగున్నాయి. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన స్వాగ్ కానీ, ఆయన స్లాంగ్ కానీ చాలా బాగా చేశారు సినిమాలో. అంటే ఆయన అక్కడక్కడ హీరోలా కనిపిస్తారు. నెగిటివ్ షేడ్లు మాత్రం చాలా బాగా చూపించారు. సందీప్ భాయ్ రాజ్ గారు కూడా చాలా బాగా క్యాప్చర్ చేశారు అవి. ఇంకా మిగతా యాక్టర్స్, మెయిన్ మన రోషన్ కనకాల గారు, తను బాగానే చేశాడు. అంటే సెకండ్ మూవీ ఇది, చాలా బాగా చేశాడు. మెయిన్ అంటే అన్ని సీన్స్ లో బాగానే ఉన్నాయి కానీ ఫైట్ సీన్స్ అప్పుడు కొంచెం స్టిఫ్ అయిపోతున్నాడు. అది ఒక్కటి తప్ప మిగతా అంతా చాలా బాగా చేశాడు. సెకండ్ మూవీ అయినా కూడా ఇంత బాగా చాలా న్యాచురల్ గా చేశాడు. అండ్ మెయిన్ హీరోయిన్ తనైతే, మరి అది తనకి ఎన్నో సినిమాలు తెలియదు కానీ చాలా బాగా చేసింది. అంటే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా చేసింది తను. ఇంకా వైవ హర్ష ఉన్నాడు, తను ఎప్పటిలాగే తను చాలా బాగా చేశాడు. కానీ కామెడీ మాత్రం బాగుంది. నాకైతే చాలా నచ్చింది తన కామెడీ. ఇంకా మ్యూజిక్ కాలభైరవ, అంటే మన కీరవాణి గారు అబ్బాయి, మ్యూజిక్ మాత్రం అద్దరు కొట్టేశాడు. ఏ సీన్ కా సీన్, ఎమోషనల్ సీన్స్ ఎమోషనల్. మెయిన్ గా బండి సరోజ్ గారి సీన్స్ ఉన్నప్పుడు కూడా ఆ ఎమోషన్ ని తను చాలా బాగా ఎలివేట్ చేశాడు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. లొకేషన్స్ కానీ, ఆ పిక్చరైజేషన్ కానీ చాలా బాగా చూపించారు. అంటే మన అడవిని చాలా బాగా ఎలివేట్ చేశారు. ఇంకా అంతకంటే పాజిటివ్స్ ఏం లేవు. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ మెయిన్ విలన్ ఇంట్రడక్షన్ చూపించారు. తన క్యారెక్టర్ ఏంటి అది చాలా బాగా ఎలివేట్ చేశారు. అక్కడ నుంచి మిగతా క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అవి బాగానే ఉన్నాయి. సగం వరకు వెళ్తానే ఉంది. అక్కడ నుంచైనా స్టోరీ స్టార్ట్ అవుతుందా అంటే ఏమో, వెళ్తానే ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా ఏమి జరగదు, సగం వరకు చూసాం. కానీ అక్కడ నుంచి స్టోరీ ప్రోగ్రెస్ ఏమీ ఉండదు. ఎమోషనల్గా ఏమైనా కనెక్ట్ అవుతా అంటే అది ఉండదు. ఇంటర్వెల్కి ఏదో చిన్న టెస్ట్ ఇచ్చారు కానీ దానివల్ల మనకి పాజిటివ్ ఇంప్రెషన్ ఏమి రాదు ఫస్ట్ హాఫ్ మీద. సెకండ్ హాఫ్ లో బండి సరోజ్ గారు వచ్చిన దగ్గర నుంచి కొన్ని ఆయన ఉన్న సీన్ వరకు అయితే చాలా బాగున్నాయి. మెయిన్ ఎమోషనల్ కనెక్ట్ అయితే సెకండ్ హాఫ్ లో ఎక్కడ ఉండదు. విలన్ వీళ్ళు ముగ్గురు ఉన్న సీన్లు బాగున్నాయి కానీ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. మనకి అక్కడక్కడ నవ్వు కూడా వస్తూ ఉంటది. ఎందుకు ఇంత చేస్తున్నారు, సీరియల్ యాక్టింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది కొన్ని దగ్గర. అవసరమా ఇంత అంటే మనం కనెక్ట్ అవ్వం. వాళ్ళు ఫీల్ అయ్యే ఎమోషన్ మనం ఫీల్ అవ్వం. ఆ కనెక్షన్ చాలా మిస్ అయిపోయింది. కలర్ ఫోటోలో చాలా బాగా చూపించారు కానీ దీంట్లో అదే మెయిన్ డ్రాబ్యాక్. దీంట్లో నేను ఎక్కడ సెకండ్ హాఫ్ లో ఎమోషన్ కి ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు. మెయిన్ సెకండ్ హాఫ్ వెళ్తా ఉంటది, అప్పటికే మన పేషెన్స్ అంతా చచ్చిపోతుంది. క్లైమాక్స్ వచ్చినట్టే ఉంటది. ఇంకా అయిపోయింది అనుకుంటే అవ్వదు. ఇంకో క్లైమాక్స్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. సరే ఇప్పుడు కన్నా అయిపోతుంది అనుకుంటే అప్పటికే అవ్వదు, ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. చాలా డ్రాగ్ చేశారు. అంటే ఎమోషనల్ గా వాళ్ళ సీన్లు ఉన్నాయి, మనం కనెక్ట్ అయితే కదా అది మనం స్టోరీతో జర్నీ అవుతాం. ఆ కనెక్ట్ మిస్ అయ్యి ఇంకా అవదా సినిమా అని చాలా డ్రాగ్ చేశారు అనిపించింది. అంతే, సినిమాలో పెద్ద స్టోరీ ఏం లేదు. వాళ్ళ ముగ్గురు మధ్యలో జరిగే స్టోరీ, దాన్ని మనం కనెక్ట్ అయ్యేలా తీసుంటే బాగుండేది. కానీ ఎక్కడ కనెక్షన్ మిస్ అయింది. ఫస్ట్ హాఫ్ ఓకే, సెటప్స్ ఇవన్నీ పెట్టుకున్నారు, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ చాలా డ్రాగ్ చేశారు, ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు. సో ఓవరాల్ గా అయితే నాకు అక్కడక్కడ కొన్ని సీన్లు తప్ప ఓవరాల్ గా ఏం నచ్చలేదు. మీకు ఎలా అనిపించింది అంటే, నా ఒపీనియన్ నేను చెప్పాను. మీకు నచ్చితే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండొచ్చు. నాకైతే నేను ఎమోషనల్ కనెక్ట్ అవ్వలేదు. మరి మీకు కనెక్ట్ అయితే కామెంట్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బై.